సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫైనల్లీ మన జాన్ సీనా హిల్టన్ అయితే అయిపోయింది. చాలా మంది మన జాన్ సీనా హిల్టన్ కి ఎంజాయ్ చేస్తున్నారు, కానీ కొంతమంది ఉన్నారు వాళ్ళ మనసులో కొన్ని క్వశ్చన్స్, కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఎవరెవరు ఎంజాయ్ చేస్తున్నారు మన జాన్ సీనా హిల్టన్, వాళ్ళ మనసులోవి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అంటే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే వాట్ నెక్స్ట్ ఫర్ జాన్ సీనా. జాన్ సీనా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? ద రాక్ అండ్ జాన్ సీనా ఇద్దరు కలిసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? అది ఒక మెయిన్ క్వశ్చన్ అన్నమాట. అండ్ వీళ్ళు కొంతమంది అడుగుతున్నారు నాకన్నా మరీ ఇంత భయంకరంగా ఎందుకు అటాక్ చేసినారు కొడి రోడ్స్ పైన అని. సో నేను మీ అందరికీ క్వశ్చన్ ఆన్సర్ ఈ వీడియోలోనే ఇచ్చేస్తాను అనమాట. అండ్ అంతేకాదు ఇంకా చాలా జరిగింది మన జాన్ సీనా హిల్టన్ తర్వాత, మన ఎలిమినేషన్ చేంబర్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా అంటే చాలా జరిగింది అన్నమాట. లైక్ అంటే మన ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది కదా, సో దాంట్లో ద రాక్ వచ్చినారన్నమాట, ట్రిపుల్ హెచ్, జాన్ సీనా, అంటే చాలా జరిగింది. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా ఫ్రెష్ రూమర్స్ మనకి ఏమేమి వచ్చినాయో, అంటే మన చేంబర్ అంటే మన ఎలిమినేషన్ చేంబర్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ రూమర్స్ వస్తాయి కదా, సో ఆ రూమర్స్ గురించి నేను మీ అందరూ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది బాస్. ఎందుకంటే ఫస్ట్ అయితే మనము మన కొడి రోడ్స్ వైఫ్ రియాక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం మన అప్డేట్స్. ఎందుకంటే బాస్ చూడండి, అంటే మన కొడి రోడ్స్ ఏమైనా హైలైట్ జరగగానే ఫస్ట్ మన కొడి రోడ్స్ వైఫే సోషల్ మీడియాలో రియాక్షన్ ఇస్తుంది అన్నమాట. అండ్ ఈరోజు అయితే నిజంగా చాలా హైలైట్ అయిపోయింది, అంటే చాలా భయంకరంగా అటాక్ చేసినారు మన కొడి రోడ్స్ పైన. సో ఇదంతా చూసిన తర్వాత మన కొడి రోడ్స్ వైఫ్ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసింది అనమాట. అండ్ అది ఏందో వీడొచ్చి మీ స్క్రీన్ పైన జాన్ సీనా సక్స్ అని క్లియర్లీ ఎక్కడ రాసేసింది అనమాట. అంటే మన కొడి రోడ్స్ వైఫ్ చాలా కోపంలో వచ్చేసింది, కొంచెం తిట్టి పడిచింది అనమాట మన జాన్ సీనాకి. అండ్ ఇదైతే మన కొడి రోడ్స్ వైఫ్ రియాక్షన్ ఉండే, బట్ మన జాన్ సీనా రియాక్షన్ ఏంది, మన హిల్టన్ బాయ్ మన జాన్ సీనా రియాక్షన్ ఏంది, అది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు అంటే మన ప్రెస్ కాన్ఫరెన్స్లో, అంటే ఇప్పుడు ప్రీమియర్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది కదా, సో ఎలిమినేషన్ చేంబర్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. సో దాంట్లో మన జాన్ సీనా వచ్చినారు. జాన్ సీనా చాలా సీరియస్ ఫేస్ పెట్టుకొని వచ్చినారు, వచ్చి మంచిగా కూర్చొని ఆ మైక్ తీసుకొని టేబుల్ పైన మైక్ డ్రాప్ చేసి వెళ్ళిపోయినారు బాస్. నిజంగా అంటే మరీ చాలా జబర్దస్త్ రియాక్షన్ ఉండే బాస్. అంటే ఇది ఒక రియాక్షనే, అంటే ఇప్పుడు హిల్టన్ చేసిండు కదా, సో ఇప్పుడు ముందు ఇంకా చాలా ఉంటుంది అన్నమాట. సో అందుకనే ఇప్పుడు ఈ టైప్లో రియాక్షన్ ఇచ్చేసినట్టు ఇప్పుడు చెప్పి చేయరనమాట, డైరెక్ట్ చేసి చూపిస్తానట్టు రియాక్షన్ ఇచ్చేసినారు, మైక్ డ్రాప్ చేసినారు ఇక మన జాన్ సీనా. అండ్ అక్కడికి వెళ్ళిపోయినారు. సో నిజంగా ఇది ఒక హైలైట్ ఉండే మన జాన్ సీనా రియాక్షన్. అండ్ బాస్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ మన అందరికి ఒక క్వశ్చన్ అడిగినారు బాస్. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీ అందరికీ రోడ్ టు రస్సల్మేనియా ఫీలింగ్ వస్తుందా అని ఇలాంటి క్వశ్చన్ అడిగినారన్నమాట మన ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఎందుకంటే ఏం జరిగిందో మీ అందరికి తెలుసు, రాయల్ రంబల్ తర్వాత ట్రిపుల్ హెచ్ బుకింగ్ మొత్తం బోరింగ్ ఉంది, ట్రిపుల్ హెచ్ బుకింగ్ మొత్తం బేకార్ ఉందని మొత్తం సోషల్ మీడియాలో ఇదే టాక్ అనమాట. ఓన్లీ మనము అని కాదు, అంటే మొత్తం వరల్డ్ అందరూ ఇదే మాట్లాడినారన్నమాట. సో ఇదంతా మన ట్రిపుల్ హెచ్ విన్నారు, సోషల్ మీడియా మొత్తం చూసినారు. అండ్ ఫైనల్లీ ఈరోజు ఒక ట్రిగర్ అనేది పుల్ చేసినారు. అండ్ ఫైనల్లీ ఫ్యాన్స్ అందరికీ చాలా జబర్దస్త్ సర్ప్రైజ్ ఇచ్చేసినారు. సో అందుకే మన ట్రిపుల్ హెచ్ అడిగినారన్నమాట, ఇప్పుడు వస్తుందా మీకు ఫీలింగ్ మన రోడ్ టు రస్సల్మేనియా అని ఈ టైప్లో అడిగేసినారన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన ట్రిపుల్ హెచ్ ఫ్యాన్స్ అందరికీ అయితే రిప్లై ఇచ్చేసినారు, ఎవరెవరు హేట్ చేసినారు వాళ్ళందరికీ బాగానే రిప్లై చేసినారన్నమాట. డైరెక్ట్గా చేసి చూపించినారు. బట్ ఏంటంటే చూడండి, మనం అడగాలి. చూడండి ఇప్పుడు మనం అందరం ఫీల్ అయిపోయి, అంటే మొత్తం బోరింగ్ అనిపిస్తుంది, అసలు హైపే లేదు, రోడ్ టు రస్సల్మేనియా హైప్ లేదు అని మనం అందరం అనుకున్నాం, మనం అందరం సోషల్ మీడియాలో ట్వీట్ చేసినామనే కదా మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఈ టైప్లో ఒక జబర్దస్త్ బుకింగ్ చేసినారు. సో అందుకే నేను ఎప్పుడు చెప్తాను, మనకి ఏమైనా నచ్చకపోతే మనం రియాక్షన్ ఇవ్వాలన్నమాట. అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఏమో చీర్ చేసి బూ చేసి రియాక్షన్ ఇస్తారు. అండ్ మన లాంటి ఫ్యాన్స్ అంటే ఎవరో టీవీలో చూస్తారో వాళ్ళందరూ సోషల్ మీడియాలో రియాక్షన్ ఇస్తారన్నమాట. సో అందుకనే కామెంట్స్లో అండ్ మన సోషల్ మీడియా అంటే ప్రతి చాలా రియాక్షన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి, అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు గేమ్ ట్రిపుల్ హెచ్కి అర్థమైపోయింది, అంత హైప్ లేదు అంటున్నారు, ట్రిపుల్ హెచ్ బుకింగ్ బేకార్ అంటున్నారు. సో ఇప్పుడు నా బుకింగ్ బేకారా లేదా కిరాకా నేను చూపిస్తానట్టుగా మన ట్రిపుల్ హెచ్ ఆ టైప్లో ఆలోచించి ఈరోజు బుక్ చేసినారు బాస్. నిజంగా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన జాన్ సీనా హిల్టన్ గురించి ఇక్కడ మాట్లాడినారన్నమాట. అండ్ మన ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే చూడండి, ఇప్పుడు జాన్ సీనా హిల్టన్కి నేను హ్యాజ్ ఏ ఫ్యాన్ ఓపెన్ చెప్పాలంటే అది ఒక ఎంజాయ్ చేసే మూమెంట్ అనమాట. ఎందుకంటే జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ హిల్టన్ చేస్తున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మన జాన్ సీనా హిల్టన్ చేస్తున్నట్టు వీళ్ళు చాలా అంటే చాలా సీక్రెట్గా మెయింటైన్ చేసినారన్నమాట. ఎందుకంటే డట్ షీట్స్ నుంచి మొత్తం లీక్ అయిపోతుంది అనమాట. అండ్ మన ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి, సో అన్ని లీక్ అయిపోతాయి అనమాట. సో మేము చాలా కష్టపడి కాపాడినాము ఈ ప్లాన్. అంటే మొత్తం WWE బ్యాష్ ఎవరు తెలియదంట, చాలా తక్కువ మంది తెలుసు. అండ్ తక్కువ మంది ఐ థింక్ మన ట్రిపుల్ హెచ్, నిఖాన్,
ద రాక్ అండ్ జాన్ సీనా అని అనుకుంటా. సో చాలా తక్కువ మందికి తెలుసు మన జాన్ సీనా హీల్ టర్న్ చేస్తున్నా, అసలు ఎవరికి ఐడియా లేకుండా ఎవరికి చెప్పలేదు బ్యాక్ స్టేజ్ అని. ఈ టైప్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ రియాక్షన్ ఇచ్చినారనమాట. సో ఇంకా చాలా మాట్లాడినారు, బట్ నేను మెయిన్ కవర్ చేస్తున్నాను. మన మెయిన్ హైలైట్ ఏంటంటే మన జాన్ సీనా అండ్ ద రాక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది మెయిన్ కవర్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ అయితే ఈ టైప్లో రియాక్షన్ ఇచ్చేసినారు. అండ్ మన ట్రిపుల్ హెచ్ క్వశ్చన్కి మీరు ఆన్సర్లు అండ్ మీరు కామెంట్స్లో కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు మీకు మజా వస్తుందా వస్తలేదా, ఈ రోడ్ టు రసమైన ఫీలింగ్ వస్తుందా వస్తలేదా, మీరు దీని గురించి ఆన్సర్ కంపల్సరీ ఇవ్వండి బాస్. అండ్ అంతేకాదు మన ప్రెస్ కాన్ఫరెన్స్లో ద రాక్ బి వచ్చినారు బాస్. అండ్ ద రాక్ అయితే చాలా జబర్దస్త్ మాట్లాడినారన్నమాట. అంటే మన ద రాక్కి ఫైనల్ బాస్ క్యారెక్టర్ అంటే అసలు ఏంది అంటే బెయి ఫేసా హీల్ అని అడిగినప్పుడు మన ద రాక్ ఏమన్నారంటే, చూడండి నా క్యారెక్టర్ అంటే ఇప్పుడు అంటే రెస్లింగ్ క్యారెక్టర్ అంటే మన రెస్లింగ్లో చాలా మంది క్యారెక్టర్ ప్లేస్ కదా, ఆ టైప్ క్యారెక్టర్ కాదన్నమాట. అంటే ద రాక్కి అంటే ఫైనల్ బాస్కి నచ్చింది, ఫైనల్ బాస్ చేశాడన్నమాట. అంటే ఇప్పుడు మన ద రాక్ ఏమన్నారంటే, నేను మంచిగా మాట్లాడతా ఫ్యాన్స్కి నేను రింగ్లో తిట్టి పడేస్తానన్నమాట. సో అదంతా నాకు వచ్చి నాకు తెలిసి ఏ టైప్లో ఆడుకోవాలో, సో నేను ఆ టైప్లో చేస్తానన్నమాట. అంటే ఓపెన్ చెప్పాలంటే మన ఫైనల్ బాస్కి నచ్చినప్పుడు ఫైనల్ బాస్ బే ఫేస్లో మాట్లాడతాడు, ఫైనల్ బాస్కి నచ్చినప్పుడు ఫైనల్ బాస్ హీల్లా మాట్లాడతాడు అనమాట, హీల్లా చేస్తాడు అనమాట. సో ఆ టైప్లో రియాక్షన్ ఇచ్చినారు. అండ్ జాన్ సీనా గురించి అడిగితే మన ద రాక్ ఒక బ్రేకింగ్ న్యూస్ ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే మన జాన్ సీనా ఇమీడియట్ అంటే ఇప్పుడు అంటే మరోసారి అంటే మూవీ షూటింగ్కి ఆల్రెడీ వెళ్ళిపోయినారంట. ఎస్ అంటే మూవీ షూటింగ్కి బయలుదేరినారు మన జాన్ సీనా. ఈ టైప్లో అక్కడ అప్డేట్ ఇచ్చేసినారనమాట మన ద రాక్ జాన్ సీనా గురించి, అంటే మూవీ షూట్ కోసం వెళ్ళినారని. సో ఇప్పుడు మేము అసలు చిన్న క్వశ్చన్ రావచ్చు, ఏంది ఎలిమినేషన్ చేంబర్ గెలిచిండు, హీల్ టర్న్ చేసిండు అండ్ మళ్ళీ ఒకసారి అంటే మూవీ కోసం వెళ్ళిపోయిండు అంటే చూడండి మీ అందరికీ ఒకటి తెలుసు, మన జాన్ సీనా కొన్ని ఎపిసోడ్స్ కోసం ఆల్రెడీ అడ్వర్టైజ్ ఉన్నారనమాట. సో ఏ ఎపిసోడ్స్ కోసం అడ్వర్టైజ్ ఉన్నారు అంటే మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీకు ఆ డేట్స్ గురించి ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేసిన అనమాట మన వీడియోస్లో. సో మన జాన్ సీనా దేనికోసం అడ్వర్టైజ్ ఉన్నారో దాంట్లో వస్తారనమాట, రారని కాదు. బట్ ప్రెజెంట్ అంటే ఇప్పుడు ఆ మూవీ షూట్ కొంచెం ఉందన్నమాట, అది కంప్లీట్ చేయడానికి వెళ్ళినారు మన జాన్ సీనా. ఈ టైప్లో ద రాక్ మాట్లాడినారు. అండ్ మన ట్రావిస్ స్కాట్ గురించి అక్కడ అడిగినారనమాట. అంటే మన ర్యాపర్ అక్కడ సింగర్ ఉండే కదా, సో మనది ఏమైనా రోల్ ఉందా అని అడిగినప్పుడు ఎస్ అంటే ఎస్ మా పార్ట్నర్ అని ఈ టైప్లో అంటే పార్ట్నర్ టైప్ ఏమైనా కావచ్చు అని ఈ టైప్లో మాట్లాడేసినారనమాట మన ద రాక్ మన ఆ ర్యాపర్ గురించి. అండ్ మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి, సోషల్ మీడియాలో అందరూ ఏమంటారు అంటే అసలు ఈ ట్రావిస్ స్కాట్ అంటే ఈ ర్యాపర్ ఈ సింగర్ అసలు ఇంత మంచి ఐకానిక్ సెగ్మెంట్ మధ్యలో అసలు అక్కడ ఏం చేస్తుండు, ఆడ రింకలు నిలబడి ఊగులాడుతుండు అంటే ఏమేమో చేస్తుండనమాట. సో అసలు సెట్ అయిందా, సెట్ కాలేదు, ట్రావిస్ స్కాట్ అసలు అక్కడ ఎందుకున్నాడు అని ఈ టైప్లో చాలామంది సోషల్ మీడియాలో ఇంత మంచి ఐకానిక్ మూమెంట్కిలో అసలు ఈ మనిషి అక్కడ ఎందుకున్నాడు, అసలు ఈ మనిషి అక్కడ ఏం చేస్తున్నాడు అని ఈ టైప్లో చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒక క్వశ్చన్ అనేది లేపినారనమాట. సో ఇప్పుడు మన రెసిడెంట్ ఫ్యామిలీ రియాక్షన్ ఏంది అంటే ఈ ర్యాపర్ అక్కడ ఉన్నందుకు ఈ ఐకానిక్ మూమెంట్ మొత్తం ఖరాబ్ అయిపోయిందా లేదంటే బాగానే ఉండేనా. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే మన ట్రావిస్ స్కాట్ నిజంగానే గుంజి స్లాప్ ఇచ్చి పడేసినారు మన కొడి రోడ్స్కి. సో ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎంతైనా సరే ఇప్పుడు అది అంటే ఇప్పుడు అవుట్ సైడర్ కాబట్టి అంటే రెస్లర్ కాదు కాబట్టి ఏ టైప్లో కొట్టాలో ఏ టైప్లో కొట్టో తెలియదు అనమాట. సో నిజంగానే ఒక గుంజి ఒక బైరిచ్చి ఒక స్లాప్ ఇచ్చి పడేసిన అనమాట మన కొడి రోడ్స్కి మన ట్రావిస్ స్కాట్. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ మీరు కామెంట్స్ చెప్పొచ్చు. అండ్ బాస్ రియాక్షన్ అంటే గుర్తొచ్చింది, అసలైన రియాక్షన్ ఎక్కడొచ్చింది తెలుసా అంటే ఏ సూపర్ స్టార్ ఇచ్చింది తెలుసా, అసలైన రియాక్షన్ మన సీఎం పంక్ ఇచ్చినాడు బాస్. అంటే ఇప్పుడు మన స్టాంప్ అంటే మన శత్రువులను స్టాంప్ ఇచ్చి పడేసిండు మన సీఎం పంక్కి. దాని తర్వాత ఇక మన జాన్ సీనా లాభం లేపిండు కదా సబ్మిషన్ లాక్, అప్పుడే ఇమీడియట్గా లాభం లేపిండు కదా మన జాన్ సీనా. అంటే ఎప్పుడు జాన్ సీనా ఈ టైప్లో చేయడు, బట్ ఈరోజు అలా చేసిండు అనమాట, సబ్మిషన్ లాక్ చేసిండు. అండ్ మన సీఎం పంక్ పాస్ అవుట్ అయిపోయింది. సో అందుకనే మన జాన్ సీనా గెలిచిండు కదా. సో అందుకనే మన సీఎం పంక్కి ఓన్లీ సెత్ రాలిన్స్ పైన అని కాదు, సీఎం పంక్కి జాన్ సీనా పైన చాలా పిచ్చి కోపం వచ్చింది. ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అనమాట. చాలా మంది రెఫరీస్ ఆపుతున్నారు. అంటే ఇక మన సీఎం పంక్ రింగ్లో వచ్చి అటాక్ చేద్దాం కూడా డైరెక్ట్గా మన జాన్ సీనా చూడొచ్చు, నేను స్క్రీన్ షాట్ పెడతాను. సో చాలా మంది రెఫరీస్ అక్కడ ఆపినారనమాట మన సీఎం పంక్కి. అంటే జబర్దస్త్ అక్కడ మొత్తం బ్యాక్ స్టేజ్ తీసుకెళ్ళిపోయినారనమాట మన సీఎం పంక్కి. సో మన సీఎం పంక్ రియాక్షన్ చాలా భయంకరంగా వచ్చిందనమాట. అంటే ఇది ఏ రియాక్షన్ అంటే హీల్ టర్న్ చేసే ముందు అంటే మన జాన్ సీనా ద రాక్ ఈ సెగ్మెంట్ జరిగే ముందు రియాక్షన్ అనమాట. అంటే మన జాన్ సీనా గెలిచిన తర్వాత సీఎం పంక్ అక్కడ రింగ్ బయట వెళ్ళిపోయింది కదా. సో అప్పటిది రియాక్షన్ ఇది. అప్పుడే మన సీఎం పంక్కి అర్థం అయిపోయినట్టుంది జాన్ సీనా ఏంది ఈ టైప్లో చేసినాడని. సో అందుకనే మన సీఎం పంక్ చాలా పిచ్చి కోపం చూపించినారనమాట మన జాన్ సీనా పైన. అండ్ హైలైట్ ఏంటంటే మీరు ఒకసారి పోస్టర్ చూడండి, ఈ పోస్టర్ మన డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడో 3 రోజుల ముందే రిలీజ్ చేసిందనమాట. కానీ మనకి అంటే ఓపెన్ చెప్పాలంటే మనకు ఎవరికి అర్థం కాలేదు. మీరు ఈ ఫోటోని అంటే ఈ పోస్టర్కి
అండ్ మీరు ఈ రోజు ఫోటోకి అంటే ఈ 2 ఫొటోస్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో ఇప్పుడు మీరే చెప్పండి, అంటే ఒక సైడ్ ఏమో మన అఫీషియల్ పోస్టర్ ఉంది, 3 days ముందే మన WWE జాన్ సీనాకి, ద రాక్కి అండ్ మన ట్రావిస్ స్కాట్కి ఒక పోస్టర్లు పెట్టి అనమాట. అండ్ ఈరోజు అదే జరిగింది. ఈరోజు లాస్ట్లో ఎవరు ఉన్నారు, ద రాక్, జాన్ సీనా అండ్ మన ట్రావిస్ స్కాట్ ఉన్నారు అనమాట. సో నిజంగా ఇది అంటే మన WWE ఎప్పుడో హింట్ ఇచ్చింది, బట్ ఓపెన్లో చెప్పాలంటే మనకు ఎవరికి అర్థం కాలేదు. ఎస్ అంటే ఎవరికి అర్థం కాలేదు, ఏ సోర్స్కి అర్థం కాలేదు, డెడ్ సోర్స్కి అంటే ఎవరికి అర్థం కాలేదు, ఎవరు అంటే అంత పట్టించుకోలేదు అనమాట. అండ్ దాని ఇంకెళ్ళి ఒక రీజన్ ఉంది, అంటే ఎందుకు అంత క్యాచ్ చేయలేదు, అంటే ఈ స్పాయిలర్కి ఎందుకు అంత క్యాచ్ చేయలేదో దాని ఇంకెళ్ళి ఒక రీజన్ ఉంది అనమాట. ఎందుకంటే రీసెంట్ టైంలో మన ట్రిపుల్ హెచ్ అంటే మనం ఏమేమి క్యాచ్ చేస్తున్నామో, మనం ఏమేమి ప్రిడిక్షన్ చేస్తున్నామో అండ్ ఏమేమి రూమర్స్ వస్తున్నాయో అవన్నీ రాంగ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి అనమాట మన గేమ్ ట్రిపుల్ హెచ్. సో ఒకవేళ ఈ పోస్టర్ పైన ఒకవేళ మనం అందరం ముందే క్యాచ్ చేసి ఒక స్పాయిలర్లా చూస్తే మేబీ ఈరోజు ఈ టైప్లో ఏం కాకపోతుండే అనుకుంటా, ఏం చెప్పలేం. బట్ నిజం చెప్పాలి 3 days బ్యాక్ ఇలా చిన్న స్పాయిలర్ టైప్ ఇచ్చిన ఒక చిన్న హింట్ ఇచ్చినారు అనుకోండి. సో చిన్న హింట్ ఇచ్చినారు, బట్ అది ఎవరికి అర్థం కాలేదన్నమాట. 3 days బ్యాక్ పోస్టర్ రిలీజ్ అయ్యిండే. అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక మెయిన్ క్వశ్చన్ గురించి, అండ్ అది ఏంటంటే మరి ఇంత భయంకరంగా ఎందుకు అటాక్ చేసినారు మన ద రాక్ అండ్ మన జాన్ సీనా. సో చూడండి ఇప్పుడు దీని వెనకాల రీజన్ ఏంటంటే జాన్ సీనా లాంటి సూపర్ స్టార్, అంటే వన్ ఆఫ్ ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ అనమాట. మీరు WWE చాలా సంవత్సరాలు చూస్తున్నారంటే, లేదంటే మీకు జాన్ సీనా గురించి కొంచెం తెలుసా అంటే మీకు ఒకటి మాత్రం అర్థమైనట్టుంది, జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ హీల్ టర్న్ చేశాడంటే అది ఒక మామూలు మాట కాదనేమాట. అసలు ఎవ్వరు అనుకోలేదు జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ హీల్ టర్న్ చేశాడని. అంటే మాలాంటి ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు, జాన్ సీనా లాస్ట్ రన్లో జాన్ సీనాకి హీల్లా చూసాం అనుకున్నారు. అండ్ మాకు తెలుసు అంటే జాన్ సీనా హీల్ టర్న్ చేస్తే ఎట్లుంటుందో. సో ఈ రోజు అంటే ఎవరికి అంత ఐడియా లేదో వాళ్ళకి ఒక చిన్న ఐడియా ఇయ్యనికి, అంటే జాన్ సీనా హీల్ టర్న్ అంటే జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ హీల్ టర్న్ చేసిన అంటే అది ఏ లెవెల్లో ఉంటుందో దాంతో చిన్న టీజర్ ఇచ్చినారన్నమాట. తెలుసు అందుకనే ఇంత భయంకరంగా అటాక్ చేసినారు కోడి రోడ్స్ పైన. అంటే ఇప్పుడు ఏదో హీల్ టర్న్ చేసి జస్ట్ ఒక లోబ్లో కొట్టి వెళ్ళిపోతే అసలు అంత మజా వస్తుండే నా, మీరే చెప్పండి. అంటే జాన్ సీనా అక్కడ, సో అందుకని వాళ్ళు ఈ టైప్లో చూపించినారు. ప్లస్ అక్కడ ద రాక్ బి ఉన్నాడు, అండ్ ద రాక్ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పినారన్నమాట. అంటే ఆ మొత్తం అంటే రక్తం తీసుకొని బెల్ట్కి పెట్టినారు కదా, సో అంతా మన ద రాక్ అక్కడ మెన్షన్ చేసిన. లాస్ట్ ఇయర్ సేమ్ ఈ టైప్ చేసినారు, రక్తం బెల్ట్కి పెట్టినారు, ఈ సంవత్సరం బెల్ట్కి రక్తం పెట్టినారనమాట ద రాక్. సో ద రాక్ జాన్ సీనా ఉన్నారంటే అది ఎట్లయినా మామూలుగా ఉండనమాట. సో అందుకని మనకి ఈ టైప్లో చూపించినారు, ఎందుకంటే జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ హీల్ టర్న్ చేస్తే ఎట్లుంటుందో దానికి వచ్చిన టీజర్ ఇచ్చినారనమాట మనకి. ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఇంకా చాలా జరగవచ్చు, ఎందుకంటే చూడండి స్పెషల్ ఇది మన జాన్ సీనాది లాస్ట్ రన్ అనమాట. సో లాస్ట్ రన్ మామూలుగా ఉండొద్దని ఈ టైప్లో అటాక్ చూపించినారు. అండ్ ఇప్పుడు మన జాన్ సీనా అండ్ ద రాక్ కోసం నెక్స్ట్ ఏంది, వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే దాని గురించి చెప్తే మీరు నిజంగా షాక్ అవుతారన్నమాట. దీన్ని ఇప్పుడు మీరు ఒక ప్రిడిక్షన్ అనుకుంటారా, స్పాయిలర్ అనుకుంటారా, లేదా జస్ట్ ఒక రూమర్లో చూస్తారా, మీ ఇష్టం. బట్ ఇది మాత్రం చాలా షాకింగ్ ఉంటాయి. అండ్ అది ఏంటంటే జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ హీల్ టర్న్ చేసిండు. ఓకే, కోడి రోడ్స్ అక్కడ బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ ప్రెజెంట్లు మన WWEలో. అండ్ ఇప్పుడు ఇలా మ్యాచ్ జరిగినప్పుడు అంటే ఆల్రెడీ మన జాన్ సీనా ఎలిమినేషన్ చేంబర్ గెలిచిండు. ఇప్పుడు ఇలా మ్యాచ్ సెట్ అయిపోయింది అన్నమాట రెసల్ మేనియా కోసం, జాన్ సీనా వర్సెస్ కోడి రోడ్స్ ఫర్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్. సో ఇప్పుడు మీరే ఆలోచించండి, జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ హీల్ టర్న్ చేసిన తర్వాత ఈ మ్యాచ్లో ఓడిపోతే ఎక్కడి నుంచైనా కొంచెమైనా అసలు సెన్స్ ఉంటుందా? మీరే ఆలోచించండి. అంటే మీరు జాన్ సీనా హీల్ టర్న్కి లైక్ చేసినా చేయకపోయినా, మీరు కోడి రోడ్స్ ఫ్యాన్స్ అయినా సరే, మీరే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. అంటే మీరు కొంచెం ఆలోచించి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి బాస్. ఎందుకంటే జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ ఒకప్పుడు మన WWE కంపెనీకి ఫేస్ అనే మాట, ఇంత బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇప్పుడు హీల్ టర్న్ చేసిండంటే అది హీల్ టర్న్ చేసి ఓడిపోతే అది ఎక్కడి నుంచి కొంచెం సెన్స్ ఉంటుందా? సో అందుకనే బాస్ ఇప్పుడు మెయిన్ రూమర్ ఏంటంటే మన జాన్ సీనా ఈ రెసల్ మేనియాలో కోడి రోడ్స్తో ఫైట్ చేసినప్పుడు మన జాన్ సీనా గెలుస్తారంట. సో ఇదే వాట్ నెక్స్ట్ అంటే మన జాన్ సీనా ఏం చేస్తారంటే గెలుస్తారు, ద రాక్ హెల్ప్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో రోమన్ రైన్స్ వచ్చి మన కోడి రోడ్స్కి హెల్ప్ చేస్తాడా చేయడా అది మనము నెక్స్ట్ అప్డేట్ వీడియోలో మాట్లాడదాం క్లియర్గా దాని గురించి. బట్ మెయిన్ ఏంటంటే జాన్ సీనా గురించి మాట్లాడితే జాన్ సీనా హీల్ టర్న్ చేసింది కాబట్టి జాన్ సీనా హీల్ టర్న్కి వీళ్ళు వేస్ట్ చేయకుండా ఈ రెసల్ మేనియాలో మన జాన్ సీనా గెలుస్తారంట. అండ్ ఇంకొక కౌంటర్ రూమర్కి వస్తుందన్నమాట ఈ రూమర్ పైన. అండ్ ఆ రూమర్ ఇంకా షాకింగ్. అండ్ అది ఏంటంటే ఒక్కవేళ ఈ రెసల్ మేనియాలో జస్ట్ మీరు ఆలోచించండి, జస్ట్ ఒక్కవేళ ఈ రెసల్ మేనియాలో ఏదో గడబడై అంటే ఇప్పుడు ద రాక్ బి హెల్ప్ చేస్తారు జాన్ సీనాకి, బట్ చెప్పలేము లైక్ రోమన్ రైన్స్ అయినా సరే అంటే ఎవరైనా సరే అంటే మన కోడి రోడ్స్కి హెల్ప్ చేస్తే అండ్ దానివల్ల మన జాన్ సీనా ఓడిపోతే
అప్పుడు దాని తర్వాత నెక్స్ట్ ఏందో దానిపైన మనకి రూమర్ వచ్చిందనమాట. అంటే అందుకని చెప్పినా కదా వాట్ నెక్స్ట్ ఫర్ జాన్ సీనా అంటే దీని ఇంకా ఆన్సర్ ఏంటంటే ఎటు తిరిగి జాన్ సీనా ఈ సంవత్సరంలో 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుస్తారంటే. ఎందుకంటే ఈ రసల్ మేనియాలో ఒకవేళ జాన్ సీనా గెలిస్తే 17 టైమ్స్ ఛాంపియన్ అయిపోతారు. అండ్ ఒకవేళ ఓడిపోతే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ స్లామ్ అంటున్నారు. అంటే ఇప్పుడు హైలీ ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట రసల్ మేనియాలో మన జాన్ సీనా గెలుస్తారు. బట్ చెప్పలేము కదా, ఒక 10% ఏమైనా గడబడి ఓడిపోతే మన జాన్ సీనా దాని తర్వాత ఇక సమ్మర్ స్లామ్ ఎటు మిస్ కాదన్నమాట. సమ్మర్ స్లామ్లో కంపల్సరీగా మన జాన్ సీనా ఛాంపియన్ అయిపోతారు. ఎందుకంటే మనకి రూమర్ ఏమైనా వస్తుంది అంటే ఎటు తిరిగి మన జాన్ సీనా ఈ సంవత్సరంలో 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుస్తారు. ఎందుకంటే జాన్ సీనా అది హీల్టన్ అయిపోయింది, మన జాన్ సీనాతో పాటు ద రాక్ విన్నర్ అనమాట. సో ఇంత జరిగిన తర్వాత అయినా మన జాన్ సీనా రసల్ మేనియాలో ఓడిపోతే అదే పెద్ద షాకింగ్ ఉంటుందన్నమాట. అండ్ దాని తర్వాత అయినా మన జాన్ సీనా సమ్మర్ స్లామ్ వారికి ఛాంపియన్షిప్ గెలవకపోతే ఇక మొత్తంకి వేస్ట్ అయిపోతుంది. అప్పుడు ఇక ట్రిపుల్ హెచ్ ఎంత మంచిగా బుక్ చేసినా ఏం చేసినా ఫ్యాన్స్ మాత్రం ఇక అప్పుడు చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తారన్నమాట సోషల్ మీడియాలో. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ మన జాన్ సీనాకి 17 టైమ్స్ ఛాంపియన్లా చూడాలనుకుంటున్నారు. సో ఓపెన్ చెప్పాలంటే ఈ సంవత్సరంలో మన జాన్ సీనా అంటే రసల్ మేనియాలోనే మన జాన్ సీనా 90% ఛాంపియన్ అయిపోతారు అనమాట. అండ్ ఒకవేళ కాకపోతే సమ్మర్ స్లామ్ అంటున్నారు. అండ్ నాకు ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తాను. మీలో చాలామంది రోమన్ రేన్స్ గురించి అడుగుతున్నారు. సో రేపు అప్డేట్ వీడియోలో నేను మీ అందరికీ మొత్తం ఇంకా రోమన్ రేన్స్ గురించి జాన్ సీనా గురించి ఇంకా ఏమైనా రూమర్స్ వస్తాయి కదా. అంటే ఇప్పుడు ఈరోజే ఎలిమినేషన్ చేంబర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు అంటే రేపటి వరకు ఇంకా కొన్ని రూమర్స్ వస్తాయన్నమాట. సో రేపు ఇంకా ఏమైనా రూమర్స్ వస్తే మొత్తం కలిపి నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను బాస్. అండ్ చూడండి నేను మీకోసం సెకండ్ వీడియో చేసినాను. సో మీ పని ఏం తెలుసు కదా, మీరు కంపల్సరీ మన వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.